సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత తండ్రి చనిపోతే ఏ విధంగా ఇది చేయాలి? అదే అవినాష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే నన్ను ఏ విధంగా చూసుకున్నారు? ఏ విధంగా చూసుకున్నారు? అందుకే నేను చెప్తున్నా కదా, 151 ఎమ్మెల్యేలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అక్కర్లా. అవసరం లేదు నిజానికి. ఇమీడియట్గా వెరీ నెక్స్ట్ అవినాష్ అక్కర్లా. కానీ పార్టీలోకి రాగానే పక్కన పెట్టుకున్నారు, పక్కనే పెట్టి ప్రోత్సహించారు. సిటీలో అవినాష్ని డెవలప్ చేద్దాం, ఈస్ట్లో అవినాష్ని డెవలప్ చేద్దాం, తనకు అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పిన అధికారులు చెప్పారు. వాళ్ళు అదే విధంగా నాకు సహకారం చేశారు, గౌరవం ఇచ్చారు, గుర్తింపు ఇచ్చారు. 14 మందిని కార్పొరేటర్లు గెలిపించిన అవకాశం ఇచ్చారు. ఈ డిప్యూటీ మేయర్గా అవకాశం మా వాళ్ళకి ఇప్పించారు, మా వాళ్ళకి ఇప్పించారు. నామినేటెడ్ పదవుల్లో మా వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక 20-30 సంవత్సరాలు నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం విజయవాడ నగరంలో పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. ఇంతకని ఆ బలం ఇచ్చారు. నాకేం డబ్బులతో పని లేదు. నేను ఏ రోజు గారా కరప్షన్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, నాకు పలానా పని కావాలని చెప్పని నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తిరుపతి దర్శనం గారు ఎంక్వైరీ చేసుకోం. ఏ రోజైనా అవినాష్ వచ్చి ఒక ఫైలో లేకపోతే ఇదో పనో ట్రాన్స్ఫరో అవినాష్ వచ్చారని చెప్పి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఈ రోజుకి నేను ఎప్పుడు పార్టీకి సంబంధించి, ప్రజానికానికి సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. కానీ ఏ రోజు గారా నాకు ఫలానా పని కావాలి, నాకు ఫలానా ఇది కావాలి చెప్పి నేను ఏ రోజు వ్యక్తిగతంగా వెళ్ళాను. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి నేను నచ్చుంటానేమో. అందుకనే ఇతను కొంచెం మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పిన ఆలోచన నచ్చుంటుందేమో. మా ఇంటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఎవరన్నా చనిపోతున్నా లేకపోతే పెళ్ళికో వెళ్తారు. ఈరోజు పక్కన ఓపెనింగ్ వచ్చినప్పుడు సార్ రిక్వెస్ట్ చేశారు, సార్ పక్కనే మా ఇల్లు సార్ రండి అని చెప్పాను. ఎందుకు వచ్చారు? ప్రేమ ఉంది బట్టే కదా, నమ్మకం ఉంది బట్టే కదా. మరి ఆ నమ్మకాన్ని, ప్రేమని డెఫినెట్గా నేను నిలబెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసుకుంటూ, ఒకసారి వాళ్ళ అవతలాలు ఎన్నన్నా మాట్లాడినామండి. అంటే మీరు అన్న విధంగా ద్రోహులు అన్నామండి. మేమే అక్కడ ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరికేం ద్రోహం చేయాలి. మేము అన్యాయం అయిపోయాం, మేము మోసపోయాం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పని, లేకపోతే నేను అన్యాయం అయిపోయాం కాబట్టి నాకు అది హెల్ప్ చేయమని చెప్పి నేను ఏ రోజు అడగల. నేను పడిన అంటే నా ఫైనాన్షియల్ ఇబ్బందిని నేనే పడ్డా. నా జీవితంలో 31 ఏళ్లకే నేను జీవితంలో 60,000-70,000 దూరాల కష్టాలను నేను చూసాను. ఉద్యమాలు చేశారు, రాజకీయాలు చేశారు. ఉద్యమాలు రాజకీయాలు పక్కన పెట్టిన వ్యక్తిగతంగా 20-25కే నా తండ్రిని కోల్పోయా. అయినా ఎక్కడ ఆగల. 31 వయసుకే చంద్రబాబు గారి వల్ల నా వయసుకి డబుల్ ఫైనాన్షియల్ కష్టాలు పడ్డా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అని చెప్పినారు కదా. వాళ్ళు ఇస్తానన్న డబ్బులు గారు ఇవ్వకుండా ఉంటే అది గారు నేనే చేసుకున్నా. 2 సార్లు నేను జీవితంలో ఓడిపోయాను, పార్టీ పరంగా, రాజకీయాల పరంగా. సరే కాంగ్రెస్ పార్టీ అంటారా, అది ఒక గురువారి గారి ఓడిపోయా. నా వయసుకి ఓడిపోతే ఏమనుకుంటారు, అరే మనకి ఎందుకు రా రాజకీయాలు, ఎక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకుందాం, ముందు మనం డెవలప్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. నేను ఏ రోజన్నా విజయవాడ వదిలేసి వెళ్ళిపోయాను. నేను మా తండ్రి గారికి నేను ఒక మాట ఇచ్చా, రాజకీయాల్లో మీలాగా పనిచేస్తానని చెప్పాను. దానికి తగ్గట్టుగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం నేను ఇప్పుడు చెప్పిన, నాకు ఎప్పుడు వ్యాపారాల మీద కోరిక లేదు. నాకున్న ఒకే ఒక కోరిక ఒకటే, ఈ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి నెహ్రూ గారు. అలా 5 సార్లు ఎమ్మెల్యే అవ్వాలన్న కోరికతో ఇంత కష్టపడుతున్నా. తప్పకుండా ఆ కష్టాన్ని తూర్పు నియోజకవర్గ ప్రజానికం గుర్తించారు. అందరు గారు దీవిస్తారని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చివరిగా మీ ఏజ్ జనరేషన్తో కనెక్ట్ అయ్యే వ్యక్తి కదా నారా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే చాలా పెద్ద, మీ ఏజ్తో పర్ఫెక్ట్గా సింక్ అయ్యే వ్యక్తి నారా లోకేష్ గారు. లోకేష్ గారితో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోయారు? ఆయన ఎప్పుడు కాల్ చేయలేదా, వద్దు మనం అంతా కలిసి పనిచేద్దాం పార్టీ కోసమని? సో దీంట్లో 2 రకాలు సార్. పైన ఉన్నళ్ళు సరిగ్గా లేకపోతే కింద ఉన్నళ్ళు ఏం చేస్తారు అంటే, మెల్లమెల్లగా పార్టీ లోకేష్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఇబ్బందిగా ఉంటున్నారో, లేకపోతే ఎవరైతే ఇదిగా ఉంటున్నారో, ఓ నాన్నగారి పరిస్థితి ఉంది. 2013లో తెలుగుదేశం పార్టీ 0 గుర్తే ఉంటుంది.
అప్పుడు ఈయన ఎంపీ అభ్యర్థిగా వచ్చి హాస్టల్ తాకట్టు పెట్టుకుని హాస్టల్ అమ్ముకుని సో జిల్లాలో బాబు గారి పాదయాత్ర అంతా ఆయనే organize చూశారు. చేశారు. 2014లో గెలుస్తానికి బాగా సహకరించారు. చాలా మంది అంటారు కదా ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరితో మాట్లాడరో కలవరో అపాయింట్మెంట్లు ఎవరని చెప్పాను. ఒకే ఒక ఉదాహరణ, దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏ వ్యక్తి ఎలా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారే సీట్లు మార్చారు, కొంతమందిని మార్చారు, కానీ మార్చిన వాళ్ళని మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అన్న ఈ కారణాలతో నేను మారుస్తున్నాను, ఈ కారణాల వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనం గెలిచిన తర్వాత నేను మంచి ప్లేస్లో పెడతాను, భవిష్యత్తులో పెడతాను అని చెప్పని అరగంట సేపు గంట సేపు కూర్చుని మాట్లాడి పంపించారు. కేసీఆర్ నాని గారి విషయంలో ఏం జరిగింది? ఒక నలుగురు వ్యక్తులు పంపించి నువ్వు పార్టీకి అక్కర్లేదు, నువ్వు పోటీ చేయట్లేదు, నువ్వు పార్టీకి అనవసరం అని చెప్పని జరిగింది. అదే కదా, ఎవరు మర్యాద ఇస్తున్నట్టు నాయకులకి కార్యకర్తలకి, ఎవరు దగ్గరగా చేస్తున్నట్టు. బోడే ప్రసాద్ విషయంలో ఏం జరిగింది? ఫోన్ చేసి నువ్వు అక్కర్లేదు అని చెప్పాను. కోడెల శివప్రసాద్ గారి ఫ్యామిలీ కూడా శివరాం గారిది ఏం జరిగింది? శివరాం ఉంది, కోడెల శివరాం ఉంది, నువ్వు అక్కర్లేదు అని చెప్పాను. ఎవరైతే డబ్బులు, నేను చెప్పాను కదా ఎందుకు గ్యాప్ వచ్చిందని చెప్పని, ఎవరైతే డబ్బులు ఎక్కువ పెడతారో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఆ డబ్బులు ఉన్నంత వరకు గుర్తింపు. సో మనీ ఉంటే యాక్సెస్ ఉంటుంది. మనీ ఉంటే యాక్సెస్, డబ్బులు అవగానే నువ్వు ఎవరా అని చెప్పని మనం ఎవరో చెప్పుతున్నారు పాపం తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు అవును, చాలాసేపు బయట వెయిట్ చేసి వెళ్ళారు అని చెప్పి బ్యారికేడ్ గారు తీయలేదంట. విన్నాను నేను. బ్యారికేడ్ గారు తీయలేదంట. ఏది ఎమ్మెల్యేగా పనిచేసి ఆమె హస్బెండ్ ఎమ్మెల్యేగా పనిచేసి ఒక చరిత్ర ఉన్నది, మహిళ పెద్దవిడ, బ్యారికేడ్ గారు తీయలేదంట. అంటే తెలుగుదేశం పార్టీలో అది పరిస్థితి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేవలం కమిట్మెంట్, లాయల్టీ, నమ్మకం. ఈరోజు సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చారండి. మా మైలవరం సర్నా తిరుపతిరావు గారు ఉన్నారు, ఏంటి ఆయన జెడ్పీటీసీ. అంతకుముందు సామాన్య కార్యకర్త అయితే జెడ్పీటీసీ అయ్యారు, ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గెలుస్తున్నారు. ఆసిఫ్ గారు కార్పొరేటర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు, ఈరోజు ఎంపీ మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుస్తున్నారు. సామాన్య కార్యకర్తలకి హోదా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో కొత్త లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. నా క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పారు. లోకేష్ గారితో ఏమన్నా చెప్పాం కదా, ఇదే కారణాలు. ఈ రోజు డబ్బులు అని చెప్పిన విధానంలో ఉంటే ఓడిపోయిన తర్వాత కూడా డబ్బులా? ఓడిపోయింది అప్పుడే డబ్బులు కావాల్సి వచ్చింది వాళ్ళకి. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి అందరి దగ్గర, మా దగ్గర ఆ పార్టీ వ్యవస్థ అలా ఉంది, పార్టీ వ్యవస్థ, పార్టీ విధానం అలా ఉంది. సో అందుకోసం ప్లస్ ఒకటండి మెయిన్, ఇద్దరు డెసిషన్ ఉంటుంది కదా, గురువారు కాబట్టి మళ్ళీ గన్నవరం అని చెప్పి అంతే కదా. సో కాబట్టి అక్కడ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అవినాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.